గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని నేనే చదువుతూ ఉన్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున మీ కృపాసన ఎదుకు వచ్చి ఆత్మఫలము ఏమనగా అని రాయబడిన 9 విషయాల గురించి మేము ధ్యానం చేస్తూ మిగిలిన ఈ 3 విషయాలు కూడా మీ నామంలో ధ్యానం చేయడానికి సిద్ధపడుతుండగా ఇందులో ఉన్న సత్యాన్ని మేము గ్రహించి ఆ ఫ్రూట్నెస్ మా జీవితాల్లో ఉండడానికి సహాయం చేయమని వచ్చిన వారిని నన్నును మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మమ్మల్ని దర్శించి బలపరిచి మహిమ పొంది రక్షించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆత్మఫలము ఏమనగా అని మొదలుపెట్టిన ఈ 9 కూడా మీకు ప్రారంభంలో చెప్పాను. ఈ 9 కలిపి ఒకటే, ఈ 9 కలిపేటి ఒకటే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ దీన్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి 3 దేవుని మూలంగా మనకు కలిగేటువంటి మానసికమైన అలవాట్లలో 1 ప్రేమ, 2 సంతోషము, 3 సమాధానం. ఈ 3 ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఇతరుల పట్ల క్రియలు చూపించవలసింది గత వారం జ్ఞాపకం చేసుకున్నాము. అదేంటంటే దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం. మొదటి 3 దేవుని మూలంగా మనం పొందుకునేవి. పొందుకున్నటువంటి మనము ఇతరుల పట్ల చూపించవలసినవి 3. ఇప్పుడు మనం ధ్యానం చేసేటువంటి ఈ 3 ఏంటో తెలుసా? ఇలా చూడండి. ఒక క్రైస్తవ విశ్వాస యొక్క ప్రవర్తనను చక్కదిద్దేవి. ఏంటండి ప్రవర్తన? ఏం చేయడం? చక్కదిద్దడం. చక్కదిద్దడం అంటే ఏంటి? మనం ఎంత క్రైస్తవులు అయినప్పటికీ ఎక్కడో దిక్కున తప్పిపోయే పరిస్థితులు, అవకాశాలు ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం సరి చేసుకోవడానికి ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఆ 3 అక్కడ చివరిలో రాయబడి ఉన్నది ఏంటంటే విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇందులో మొదటిది విశ్వాసము. మొదటిదేంటి? విశ్వాసం. దీన్ని గ్రీకులో పిస్టిస్ అన్నారు. అంటే సాధారణంగా విశ్వాసం అంటే సాధారణ అర్థం దేవుణ్ణి నమ్ముకోవడం. కానీ ఇక్కడ విశ్వాసం అంటే దానికి మించి మరొక అదనంగా మరొక బాధ్యత ఉంది. అదేంటన్నది మనం అర్థం చేసుకోవాలి. అసలు ఒక వ్యక్తి క్రైస్తవుడు అయ్యాడంటే వాడికి ఉండవలసిన మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసం. అందుకే మనకు మరొక పేరు కూడా ఉంది, విశ్వాసులు. ఏమండి? విశ్వాసులు. ఏంటి విశ్వాసులు అంటే నమ్ముకున్న దేవుడి పట్ల మనం ఏదైతే ఏ దేవుడిని నమ్ముకున్నామో ఆ దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండడము సాధారణమైనటువంటి అర్థం. మన సమర్పణ, మన నమ్మకము ఎవరిపై అయితే నిలిచి ఉంచామో అతని పట్ల అనగా దేవుని పట్ల సంపూర్ణమైన నమ్మకత్వాన్ని, చలించిన రాజభక్తిని కలిగి ఉండడమే విశ్వాసం. అయినా మీకు అర్థం కాకపోతే మన భాషలో చెప్పాలంటే దేవుని మీద విశ్వాసం కంటే, ఎవరి మీద విశ్వాసం కంటే? దేవుని మీద నువ్వు కలిగి ఉన్న విశ్వాసం కంటే మన జీవితాల్లో దేవుడు వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో దానికి అనుగుణంగా జీవించడమే విశ్వాసం. ఇక్కడున్న మనం అందరం దేవుడు నమ్ముకున్నాం. అయితే ఆ దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో ఆయన వాగ్దానాన్ని బట్టి లేదా మనల్ని పరీక్షించడానికి కొన్ని ప్రతికూలమైనవి కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆమోదిస్తాడు. ఉదాహరణకి యోబు గారు ఉన్నారండి. యోబు జీవితంలో ఆ ప్రతికూలత, ఆ క్షామము, ఆ నష్టము ఎవరు తీసుకొచ్చారు? దేవుడే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ ప్రతికూలతల్లో కూడా యోబు దేవుడి మీద ఉంచాడు. చూసారా? ఆ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఈ విశ్వాసం అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు దేవుని నమ్మేవనే దానికంటే నీ జీవితంలో దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా మనం బ్రతకడం చూసారా? అది విశ్వాసం. అంటే అది మంచి అయినా జరగచ్చు, చెడైనా
జరగచ్చు. ఏమి జరిగినా సరే దేవుడు ఆమోదించాడు, ఇది దేవుని చిత్తం లేకుండా, దేవుని యొక్క వాగ్దానం లేకుండా ఇది నా జీవితంలో జరగలేదు కాబట్టి నేనేం జరిగినా ఆయనకు లోబడి ఉంటాను అని చెప్పడమే విశ్వాసము. సాధారణంగా విశ్వాసం అంటే నమ్మకం, ఫెయిత్ ఇన్ గాడ్, దేవుడిలో నమ్మకం ఉంచడం. కానీ ఈ సందర్భంలో విశ్వాసం అంటే నమ్మకంతో పాటు దేవునికి విధేయత చూపించడం. దేవునికి ఏం చూపించడం? విధేయత. ఆ విధేయత ఏంటో తెలుసా? ఏమి జరిగినా సరే దేవుని యొక్క చిత్తము అని మనం దేవునికి విధేయత చూపించడమే ఈ విశ్వాసం. కష్ట సమయంలో కూడా దేవుని మార్గంలో కదలకుండా స్థిరులుగా ఉండేదాన్నే విశ్వాసం అంటారు. నిజానికి మన భక్తి ఈ రోజున మేలు జరిగితేనే దేవుడు, కీడు జరిగితే దేవుడు కాదు. కానీ కీడు జరిగినా సరే కూడా నేను ఏ దేవుడిని అయితే నమ్మానో ఆ దేవుడే నా దేవుడు అని చెప్పేదే విశ్వాసం. దానికి ఎగ్జాంపుల్గా ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇక్కడ ఒక భక్తుడి గురించి రాయబడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటే రోమా పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే, అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడును. ఎవరైనా? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అది అతనికి ఎలాగ ఎంచబడ్డదంట? నీతిగా ఎంచబడింది. దేవుడు చెప్పాడు, అబ్రహామా నీ కడుపును పుట్టినవాడేనయ్యా నీకు వారసుడు, నువ్వు నమ్ము అంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు నమ్మాడంట? 30 సంవత్సరాలు, 20-30 సంవత్సరాలు ఏం చేశాడు? నమ్మాడు. అంటే ఎంత ప్రతికూలత ఎదురైనా, ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైనా దేవుడి మీద తన విశ్వాసాన్ని ఏం చేయలేదు? కోల్పోలేదు. అలాగ విశ్వాసం కోల్పోకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని నమ్మడమే, విధేయత చూపించడమే విశ్వాసం అని ఇక్కడ రాయబడి ఉంది. సింపుల్గా విశ్వాసం అంటే చెప్పాలంటే 3 మాటల్లో చెప్తాను. ఒకటి, దేవుని వాక్యాన్ని వినాలండి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి. రెండో దాన్ని, విన్న వాక్యానికి విధేయత చూపించాలంట. ఏం చూపించాలా? అబ్రహాంతో చెప్పాడు, అబ్రహామా నేను నీకు పిల్లోడిని ఇస్తానన్నాడు. ఎన్ని సంవత్సరాలు విధేయత చూపించాడు? ఇచ్చే వరకు ఏం చేశాడు? విధేయత చూపించాడు. అంటే దేవుడు వాక్యాన్ని విన్నాడు, విన్నదానికి ఏం చూపించాడు? విధేయత చూపించాడు. ఇప్పుడు మూడోది ఏంటో తెలుసా? ఆ విధేయత చూపిన దానికి ఆ క్రియలలో కార్యరూపం కూడా కనిపించాలి. అంటే నీ విశ్వాసం ఎంత గొప్పదని తెలియాలంటే అది ఏ రూపంలో తెలియాలా? క్రియల్లో తెలియాలి. ఆ 3 మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే, ఫస్ట్ దేవుని వాక్యాన్ని వినాలి. అంటే నీ విశ్వాసం బలపరచబడాలంటే ఏం వినాలి? దేవుని వాక్యం వినాలి. అందరూ దేవుణ్ణే నమ్మారు. ఇక్కడున్న మీరు అందరూ యేసుప్రభువుని కాకుండా ఎవరన్నా నమ్మారా? యేసుప్రభువుని నమ్మారు కాబట్టి ఇక్కడికి వచ్చారు మీరు. ఒకళ్ళు వేరే నమ్మకాలు కలిగి ఉంటే ఇక్కడికి మీరు రాకపోయేవారు. అయితే నమ్మారు కదా. అయితే ఆ నమ్మకం ఇంకా బలపరచబడాలంటే మనం ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని వినాలి. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. కాగా వినుట వలన విశ్వాసం కలిగిను, ఆ వినుట కూడా క్రీస్తును గురించిన మాటల వలన కలుగును. అంటే నీ విశ్వాసం బలపరచబడాలంటే ఎక్కువగా ఎవరి మాటలు వినాలా? ఎక్కువగా అంటే నన్ను అడిగితే రోజు మొత్తంలో ఎక్కువ నువ్వు ఎవరి మాటలు వినాలంటే దేవుడి మాటలు వినాలి. మీకు మరలా చెప్తున్నాను, మనం దేవుని మాటలు వారంలో ఒక పూట 1 గంట వింటున్నాం. మిగిలిన ఈ 6 రోజులు లేదా 7 రోజుల్లో మిగిలిన సమయం అంతా ఏ మాటలు వింటున్నాం? లోక సంబంధమైన మాటలు వింటున్నాం. అందుకే ఇప్పుడు ఏ విశ్వాసం మన జీవితాల్లో ఎక్కువైపోతుంది? ఆ లోక సంబంధమైన అవిశ్వాస జీవితం ఎక్కువైపోతుంది. దేవుని గురించిన మాటలు వినటం లేదు కాబట్టి ఈ విశ్వాసం ఎక్కువ అవ్వట్లేదు. ఇప్పుడు దేవుని గురించిన విశ్వాసం నీకు ఎక్కువ అవ్వాలంటే నువ్వు పదే క్రీస్తుని గురించిన మాటలు వినాలి. అది మొదటిది. రెండోది, ఇప్పుడు విన్న వాక్యానికి విధేయత చూపించాలి. ఇప్పుడు వచ్చారు మీరు, ఈ పూట వాక్యం విన్నారు కదా. ఇప్పుడు ఈ వాక్యం విన్న దాని ప్రకారం బయటికి వెళ్ళి ఏం చూపించాలా? దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. విధేయత చూపించకుండా ఎంత వాక్యం విన్నా ప్రయోజనం ఏముంది? అవునా? మీరు విన్నారా? వినడానికైనా వచ్చారు.
అయితే ప్రాబ్లం ఇక్కడ ఏం జరుగుతుందంటే వినడానికి వచ్చిన చాలామంది వాక్యం వినట్లేదు, అది వేరే విషయం. కానీ విన్నవారు మాత్రం ఏం చూపించాలా? విధేయత చూపించాలి. ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకునను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు క్రమంలోనూ చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. ఎందుకు విధేయత చూపించాలంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి తన తండ్రికి ఏం చూపించాడంట? విధేయత చూపించాడు. ఇప్పుడు అదే యేసుక్రీస్తు వాక్యం వింటున్నా మనం కూడా ఎవరికి విధేయత చూపించాలా? యేసుక్రీస్తుకి విధేయత చూపించాలి. విధేయత చూపిస్తేనంట విధేయత చూపేవారందరికీ ఆయన ఏమైనాడంట? నిత్య రక్షణకు కారకుడయ్యాడు. అంటే ఇప్పుడు వాక్యం విన్నాం కదండి, సరిపోదా అంటే సరిపోతుంది అని అనుకోకండి. దీనికి మించి మళ్ళీ రెండోది ఏం చేయాలంటే ఆ విన్న వాక్యానికి ఏం చూపించాలా? విధేయత చూపించాలి. విధేయత చూపిస్తేనే నీకు ఏం కలిగి ఉంటుంది? నిత్య రక్షణ కలిగి ఉంటాం. అక్కడ ఇంకొక మాట కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మూడోది, నువ్వు దేవుని వాక్యాన్ని విన్నావు, విధేయత చూపించావు. ఇప్పుడు ఆ విధేయతను క్రియల రూపంలో కనిపించాలి. ఏం చేయాలా? క్రియల రూపంలో కనిపించాలి. ఎలాగంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకటి, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచము. నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీ కనపరచుదని చెప్పుచున్నాను. అయితే ఇక్కడ చూడండి 20వ వచనంలో, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? అంటే ఇప్పుడు విశ్వాసంలో 3వ మెట్టు ఏంటనమాట? క్రియలు ఉండాలి. ఏముండాలి? క్రియలు ఉండాలి. వాక్యం వినాలండి, విన్న వాక్యానికి ఏం చూపించాలా? విధేయత చూపించాలండి. ఆ విధేయత బాహ్య రూపంలో కనిపించేదే క్రియలు. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా. ఇదిగా వచ్చే వారం నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం ఆరాధన మానేయకూడదు, ఇది దేవుని వాక్యం అని మీకు చెప్పాను. అంటే వాక్యాన్ని విన్నారు కదా? అయితే వాక్యం విన్న మీరు వచ్చే వారం నుండి క్రమం తప్పకుండా ఆదివారం ప్రార్థనకు వస్తున్నారు అనుకో, ఇప్పుడు చెప్పిన వాక్యానికి ఏం చూపించారు? విధేయత చూపించారు. ఆ విధేయత చూపించారని నాకు ఎలా తెలిసింది? మీరు వస్తున్నారు చూసావా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా, అది క్రియలు అంటున్నాను. అంటే నా విశ్వాసం ఇంత గొప్పదని చెప్పుకోవడం కాదు, ఆ విశ్వాసాన్ని ఏ రూపంలో చూపించాలంటే క్రియల రూపంలో చూపించాలి. అంటే మీకు అర్థం అవ్వాలని ఆదివారం ప్రార్థన అని చెప్తున్నాను. ఇక్కడ ఆదివారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన అన్నది కాదు, దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తున్నావా లేదా అన్నది అది ఏ రూపంలో తెలియాలంటే క్రియల రూపంలో తెలియాలి. అందుకే మీకు ఇప్పుడు ఒక పేపర్ ఇచ్చానా, ఆ పేపర్లో ఒక 20 పాయింట్లు ఉన్నాయా? ఆ 20 పాయింట్లు నేను సొంతంగా రాసినవి అనుకుంటున్నారా? అవన్నీ వాక్యానికి అనుగుణంగా దేవుని పిల్లలుగా మనం చేయవలసినవి, చెయ్యకూడనివి. నేను ఆ పేపర్లో చెయ్యకూడనివే రాశాను. దేవుని పిల్లలై ఉండి చేయవలసినవి నెక్స్ట్ రాస్తాను. ఇప్పుడు దేవుని పిల్లలై ఉండి చెయ్యకూడనివి రాశాను, నెక్స్ట్ దేవుని పిల్లలై ఉండి చెయ్యవలసినవి రాస్తాను. ఇప్పుడు చేయకూడని ఉన్నాయా? ఇప్పుడు అన్నీ చేయలేదనుకో, ఇప్పుడు వాక్యానికి మీరు ఏం చూపించినట్టు? విధేయత చూపించినట్టు. చేశారనుకో, వాక్యానికి ఏం చూపించలేనట్టు? అవిధేయతలో అయినట్టు. ఇప్పుడు చేశారా చేయలేదా, విధేయత అవిధేయత నాకు దేని మూలంగా తెలుస్తుందంటే మీరు చేసే క్రియలను బట్టి తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీ విశ్వాసము దేవుడి పట్ల ఎంత గొప్పగా ఉన్నదన్నది ఇప్పుడు దేన్ని బట్టి చెప్పవచ్చు? మన క్రియలను బట్టి చెప్పేయచ్చు. అందుకే ఇక్కడ విశ్వాసం అనే మాట గురించి జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు దేవుని నమ్మడం ముఖ్యం కాదు, నమ్మిన వానికి ఎంత విధేయత చూపిస్తున్నావు అన్నదే విశ్వాసం. నమ్మిన వానికి నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావు అన్నదే విశ్వాసం. అది కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు ఎవరు నమ్మాలి? ఏ దేవుడినైతే నువ్వు ప్రారంభంలో మంచిగా ఉన్నప్పుడు యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నమ్మేవో, అదే దేవుడు ఒకవేళ ప్రతికూలతలు ఎదురైనా సరే ఆ దేవుని మీద నమ్మకాన్ని నువ్వు ఏం చేయకూడదు? కోల్పోకుండా ఉండడమే విశ్వాసం. అయితే ఈ విశ్వాసము క్రియల రూపంలో చూపించాలంటున్నాను కదా. మరి ఈ క్రియల రూపంలో కార్యరూపం దాల్చాలంటే చేయవలసినవి 4 ఉన్నాయి. ఫస్ట్, నువ్వు పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. దేని మీద ఆధారపడాలి? పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి.
అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5:16 ఏమని చెప్తుంది? నేను చెప్పిందేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు ఏం చేయరు? శారీరక క్రియలు చెయ్యరు. శారీరక క్రియలు చేయకుండా ఉండాలంటే ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ఆత్మానుసారంగా నడవడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ మీద ఆధారపడడం అంటే ఆయన చెప్పిన వాక్యానుసారంగా, అయ్యా మీరు ఏమైతే బోధించారో, ఏమైతే నన్ను కలిగి ఉండమని చెప్తున్నారో అది నేను కలిగి ఉంటానని క్రియలలో చూపించడం, పరిశుద్ధాత్మ మీద ఆధారపడడం. రెండోది వాక్య ధ్యానం. వాగ్దానాలు నమ్మాలి. వాక్య ధ్యానము అంటే ప్రతిరోజు వాక్యం చదవడము, ఆ వాక్యం యొక్క వాగ్దానము నమ్మడము, అవి రోజు గుర్తు చేసుకోవాలి. చదవడమే కాదు, నువ్వు చదివిన దాన్ని కూడా ఏం చేయాలి? రోజు గుర్తు చేసుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:1 చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7:1. ప్రియులారా, మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్త చేసుకొనుచు శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని ఎలా చేసుకోవాలి? పవిత్రులుగా చేసుకోవాలి. నేను ప్రభు నమ్మానంటే కాదు, ఆ నమ్మకం వల్ల నువ్వు ఎలా మార్చబడాలి? పవిత్రులుగా మార్చబడాలి. ఎలా మార్చబడతావు? వాక్యం వినడం ద్వారా, విశ్వసించడం ద్వారా. అక్కడ రాయబడిన మాట, ప్రియులారా మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి కాబట్టి దేవుని ఎడల భయంతోనూ మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరానికి ఆత్మకు కలిగినటువంటి సమస్త శరీరానికి ఆత్మకి కలిగిన సమస్త కల్మషాన్ని ఏం చేసుకోవాలి? మనం ఏం చేసుకోవాలండి? మాట్లాడట్లేదు మీరు ఎవరున్నా. పవిత్రులుగా చేసుకోవాలి. ఆలకిస్తున్నారా? ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఆలకించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. రెండు ఇక్కడ చేసేయకండి, ఫీజులు ఎగిరిపోతాయి. ఫస్ట్ ఇక్కడ ఆలకించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి ఎలాగ ఉంటున్నావు అన్నదని. సో విశ్వాసం కార్యరూపం దాల్చాలంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. రెండోది వాక్య ధ్యానము, వాగ్దానాలు పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనము శరీరానికి నీ ఆత్మనికి కలిగిన సమస్త కల్మషం నుండి మనం పవిత్రులుగా చేసుకోవాలి. మూడోది చిన్న చిన్న విషయాల్లో నమ్మకత్వం కలిగి ఉండాలండి. నమ్మకత్వం అంటే నీకు దేవుడు చిన్న పని అప్ చెప్పాడు అనుకో, ఆ పనిలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి నువ్వు విశ్వాసం కలిగిన దానివని గ్రహిస్తావు. మన దినాన్ని ఒక కొటేషన్ చదివాను. ఒక కుక్కకు 3 రోజులు అన్నం పెడతానంటే 3 సంవత్సరాలైనా మన మీద ఏం కోల్పోదంట? ఒక కుక్కకి 3 రోజులు అన్నం పెడితే 3 సంవత్సరాలైనా మన మీద ఏం కోల్పోదంట? అదే మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టినా, 3 రోజులు కూడా ఏముంచడంట? అంటే నేను ఆ చదవగానే మనిషి ఇంత ప్రమాదకారా అని అనిపించింది నాకు. ప్రమాదకారే. కుక్కకైనా విశ్వాసం ఉంటుంది కానీ ఎవరికి లేదు? మనుషులకు విశ్వాసం ఉండలేదు. సరే మనుషులకు లేదు అనుకుందాం, ఒక క్రైస్తవుడిగా నీ విశ్వాసం, ఒక క్రైస్తవురాలుగా మన విశ్వాసం ఎలాగుంది? పరిస్థితులను బట్టి మారిపోతుందా? అందుకే చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే పెద్ద పెద్ద విషయాల్లో కూడా నువ్వు ఎలా ఉండగలుగుతావు? నమ్మకంగా ఉండగలుగుతావు. ఒకసారి లోకాసు వార్త 16:10 చూడండి. లోకాసు వార్త 16:10 మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలో కూడా ఎలాగ ఉంటాడంట? అన్యాయంగానే ఉంటాడు. అందుకే చిన్న చిన్న విషయాల్లో నమ్మకత్వం కలిగి ఉంటే నీ విశ్వాసం ఇంకా బలపరచబడుతుంది. ఇప్పుడు తక్కువలోనే నువ్వు ఎలా ఉండట్లేదు? నమ్మకంగా ఉండట్లేదు. తక్కువ అంటే ఏంటి? నీకు ఇచ్చిన పని చిన్నదవ్వచ్చు, అది ఇంకా చిన్నదవ్వచ్చు. అది చిన్నదా పెద్దది అన్నది కాదు. ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే నీకు పెద్ద పని ఇచ్చిన జరిగి నువ్వేం చేస్తావు? ఆ పెద్ద దాంట్లో కూడా నమ్మకంగా ఉంటావు. అందుకే కొన్ని విషయాలు ప్రాక్టీస్ చేయాలి. దేవుడు నాకు ఈ చిన్న పని అప్ చెప్పాడు, నాకు సంఘంలో ఈ పని అప్ చెప్పాడు, లేకపోతే నా జీవితంలో ఈ పని అప్ చెప్పాడు, లేకపోతే ఈ చిన్న ఉద్యోగం ఇచ్చాడు, లేకపోతే చిన్న వ్యాపారం ఇచ్చాడు. ఈ పనిలో నేను ఎలా ఉండాలో తెలుసా? నమ్మకంగా ఉండాలని మనం క్రియల రూపంలో చూపించాలి. నేను విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించాలన్న దాని గురించి మాట్లాడుతున్నాను. 4వది, ప్రభువా నేను పేరుకి ఎంత విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా నన్ను బలపరచని ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు చాలా చక్కగా ఆలకిస్తున్నారు కానీ
మీరు ఆలోచన చేయని తర్వాత నా విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? ఒక మాట చెప్పి రెండో మాటలోకి వెళ్తాను. అయితే ఈ విశ్వాసం అనే ఫలం అంట కష్టపడి సాధించేది కాదు, మర్చిపోకండి. ఈ విశ్వాసం అనే ఫలము కష్టపడి సాధించేది కాదు. మరి ఏం చేస్తే సాధించవచ్చు? ఆయన ఆత్మకు లోబడితేనే ఈ పండు పండుతుంది. నేను విశ్వాసం కలిగి ఉండాలని కష్టపడితే పని అవదు. నువ్వు పరిశుద్ధాత్మకి ఏమవ్వాలి? లోబడాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనమంటే ఎవరో? మనము కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త అంట. ఎవరు? మన ప్రభువు. దేనికి కర్త అంట? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపుకుతో ఏం చేద్దాము? పరిగెత్తదాము. మీరు ఎవరి వైపు చూస్తున్నారు? మీ కష్ట సమయంలో, మీ ప్రతికూలతలో ఎవరి వైపు చూస్తున్నారు? నువ్వు విశ్వాసం అయితే విశ్వాసానికి కర్త అయిన దేవుని వైపు చూస్తున్నావా? ఇదిగో సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఎన్నో మన ఎదుట ఉన్నాయి, మనలో ఉన్నాయి, మనతో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎవరి వైపు చూచి, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడైన దేవుని వైపు చూచి నీ ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెడుతున్నావా, లేదా నువ్వే సడలిపోతున్నావా, దిగాలపోతున్నావా అన్నది ఒకసారి ఆలోచించేయండి. అందుకే నేను మరలా చెప్తున్నాను, నువ్వు కష్టపడితే వచ్చేది కదా ఈ ఫలము. దేవుని వైపు చూస్తే, దేవునికి లోబడితే నీ విశ్వాసం అంతకంతకు ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. మరలా చెప్తున్నాను, విశ్వాసం అంటే నువ్వు ప్రభువులో నమ్మకం ఉంచడమే కాదు, ఆ నమ్మకానికి విధేయత జోడించి క్రియలలో చూపించేదే విశ్వాసం. మరలా చెప్తున్నాను, విశ్వాసం అంటే ప్రభువుని నమ్మడమే కాదు, ఆ నమ్మకానికి విధేయత కూడా తోడయ్యి క్రియలలో చూపించేదే విశ్వాసము. రెండోది సాత్వికము. ఒక విశ్వాసాన్ని బలపరిచే దాంట్లో రెండోది ఏంటి? సాత్వికము. ఈ సాత్వికం ఇంగ్లీష్లో గ్రీకులో ఏమన్నారంటే ప్రాటీస్ లేదా ప్రోటీస్ అన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇలా చూడండి, ఇప్పుడు వాక్యాన్ని ఏం చేయాలన్నా చెప్పాను, వినాలని చూపించాను, విధేయత చూపించాలని తెలుసుకున్నాము. దీనికి అదనంగా ఏంటో తెలుసా? వాక్యం విని విధేయత చూపించి కార్యరూపం దాల్చాలని చూసావా? ఆ కార్యరూపంలో ఇప్పుడు సాత్వికానికి సంబంధించి ఏంటి తెలుసా? కోపించవలసిన సమయంలో కోపిస్తూ, కోపపడవలసిన సమయంలో కోపపడుతూ, ఎవడైతే తన్ను తాను తగ్గించుకుని లోబడి ఉండవలసిన సమయంలో లోబడి వివేచన, ఇతరుల పట్ల జాలి చూపించే నిగ్రహమే సాత్వికము. అంటే మరలా మీకు గుర్తు చేస్తున్నాను చూడండి, సాత్విక అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నువ్వు వాక్యాన్ని వింటున్నావండి, విధేయత చూపిస్తున్నావండి, దీనితో పాటు అనంట మన భాషలో చూడండి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలని మాట్లాడతారు చూసారా? ఆ మాటనే బైబిల్ పరంగా చెప్పాలంటే కోపపడవలసిన విషయంలో కోపపడుతూ, జాలి చూపించవలసిన విషయంలో ఏం చూపాలి? జాలి చూపిస్తూ ఎవడైతే తగ్గించుకుని ఉంటాడో అదే సాత్వికము. మరలా ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేయాలి. ఇందాకల విశ్వాసం అంటే కష్టపడితే వచ్చేది కాదు, దేవునికి లోబడితే అన్నాను కదా. ఇప్పుడు సాత్వికం అంటే శాతగానితనం కాదు, మన బలాన్ని నియంత్రించుకోవడమే సాత్వికం. సాత్వికం అంటే నీ బలాన్ని ఏం చేయడం? నీ బలహీనత కాదు సాత్వికం అంటే. సాత్వికం అంటే నీకున్న బలాన్ని ఏం చేసుకోవడం? నియంత్రించుకోవడం. అంటే మీకు అర్థం కాలేదులా ఉంది, మీకు కొన్ని విషయాలు చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి అన్నాను కదా. క్రైస్తవులో తగ్గడం నెగ్గడం ఏంటంటే పాస్టర్ గారు, క్రైస్తవులో నెగ్గడము తగ్గడం ఏంటంటే క్రైస్తవ పిల్లలు కూడా ఏం చేయాలి తెలుసా? తగ్గాలి, తగ్గించుకోవాలి. ఓ రకంగా చెప్పాలంటే బైబిల్ ఏం చెప్తుంది? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడని చెప్తుంది, తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడంట? తగ్గింపబడతాడు. అయితే ఈ సాత్విక విషయంలో ఏటి తగ్గింపు అంటే కోపపడే విషయంలో కోపపడాలి, జాలి చూపించాల్సిన విషయంలో నీ స్థితి నీ స్థాయిని కూడా మర్చిపోయి ఏం చూపించాలి? తగ్గించుకొని జాలి చూపించాలి. అందుకు ఉదాహరణగా 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటిది ఏంటో తెలుసా?
దేవుని ముందు మన సాత్వికం ఏంటి? ఎవరి ముందు? దేవుని ముందు. ఉదాహరణకి దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఒప్పుకోవడం, మన హక్కులను వదులుకోవడం దేవుడి కొరకు. అంటే ఏమి జరిగినా నీ చిత్తం ప్రభువా అని మన హక్కుల్ని ఏం చేయడం? వదిలేసుకోవడం. అంటే మీకు అర్థం కాలేదు కదా. ఒకసారి మోషే గురించి జ్ఞాపకం చేసుకుందాం. మోషే గురించి జ్ఞాపకం చేసుకోవాలంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. దేవుని ముందు మనం ఎలాగ ఉండాలన్న దాని గురించి మాట్లాడుకుంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చదివితే, యెహోవా మాట వినును, మోషే భూమి మీద ఉన్నవారు అందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇప్పుడు మోషేకి ఏ పేరు పెట్టారు? సాత్వికుడు అని పేరు పెట్టారు కదా. ఎవరు పెట్టారు ఈ పేరు? స్వయాన్ని దేవుడే పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఎందుకు తెలుసా? ఇలా చూడండి, ఆయన ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు దేవుని కొరకు. ఒకనొక సందర్భంలో నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మనకు తెలుసు, మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు కింద ఉన్నటువంటి అహరోను ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు? ఒక దూడని తయారు చేసుకున్నారు. దూడను తయారు చేసుకుంటే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చి, ఇదిగో మోషే నువ్వు అర్జెంటుగా వెళ్ళు, ఇక అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారో తెలియనప్పుడు తీరా వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు? బొమ్మను చేసుకుని దానికి ఏం చేస్తారంటే సాగిలపడి పండగ చేసుకుంటారు. ఇప్పుడు దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకి వస్తే మోషే ఏమన్నాడు తెలుసా? ముందు వాళ్ళని చంపాలంటే ముందు నన్ను చంపాలి అంటే. ఇప్పుడు ఏం చేసుకున్నాడు? తన హక్కుల్ని ఏం చేసుకున్నాడు? వదిలేసుకున్నాడు, తగ్గించుకున్నాడు, లోబడిపోయాడు. ఎవరి కొరకు? తన తోటి యొక్క ప్రజల కొరకు. ఇప్పుడైనా అర్థమైందో సాత్వికం అంటే? ఇంకోటి కూడా ఉదాహరణగా చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం. సాత్వికం దేవుడి ముందు మన జీవితాల్లో ఎలా ఉన్నదన్న దాని గురించి ఆలోచన చేస్తే, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనిపించుడి కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుడి మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానం ముందు దృష్టి ఉంచి ఉన్నాడు. రెండవ ఉదాహరణ మోషే విషయంలో చెప్తున్నాను. ఇలా చూడండి నా వైపు. మోషే ఫరో కుమార్తెని మోషేని పెంచుకున్నారనే విషయం మనకు తెలుసు. మోషే ఒకనొక సమయంలో తోటి ఎబ్రీడు ఐగుప్తుడు చంపాడనే కారణాన్ని బట్టి అతను ఏం చేశాడు? తిరిగి చంపాడు. ఇప్పుడు మోషే యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే, తను చేసిన తప్పు ఒప్పుకుని ఫరో సామ్రాజ్యానికి రాకుమారుడుగా ఉండడమా, లేదు ఇశ్రాయేలు ప్రజలకు కొరకు నేను నిందలు అవమానాలు భరించడమా అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మోషే పెద్దవాడైనప్పుడు అని చెప్పి విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే, ఏ ధనం అంటండి? ఐగుప్తు ఆ రోజుల్లో చాలా గొప్ప సామ్రాజ్యం. అటువంటి సామ్రాజ్యానికి రాకుమారుడు ఎవరు? మోషే. కానీ ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుని ఏం చేశాడంట? వాటిని విడిచిపెట్టి వచ్చాడంట. అంటే ఇప్పుడు దేవుని ముందు తన సాత్వికం, తన హక్కుల్ని ఏం చేసుకున్నాడంటే వదులుకున్నాడు, విడిచిపెట్టాడు. నేను అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్నాం మన అందరం ఒకసారి, అసలు దేవుడి కొరకు నువ్వు ఏమి విడిచిపెట్టేసావు? నువ్వు దేవుని కొరకు ఏమి విడిచిపెట్టేసావు అంటున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత అండి, ఇదిగో ఎంత గొప్ప త్యాగం చేశానండి, నా ప్రభు కొరకు ఇవన్నీ విడిచిపెట్టేసి వచ్చానండి. మోషే ఏం విడిచిపెట్టేశాడంట? మోషే ఐగుప్తు ధనాన్ని అంతటిని ఏం చేశాడంట? విడిచిపెట్టేశాడంట. మరి ప్రభు కొరకు నువ్వు ఏం విడిచిపెట్టేసావు అంటున్నాను, లేదా మనం ఏం విడిచిపెట్టేసాం? విడిచిపెట్టారా? ఏదన్నా మాట్లాడతలేదండి. ఏం విడిచిపెట్టేశారు? ఆ ప్రభు కొరకు నువ్వు ఏ హక్కును కోల్పోయావు? ఏం కోల్పోయావు? ఏ హక్కును కోల్పో? అవునండి, ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇది లాభమైనా సరే నేను కోల్పోయాను నా ప్రభు కొరకు. ఏమన్నాడు పౌలు? ఇదిగో నేను నాకున్న సమస్తాన్ని దేనితో ఎంచుకున్నాను అన్నాడు? పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. అంటే ప్రభు కొరకు తనకున్న సమస్తాన్ని ఏం చేశాడు? కోల్పోయాడు. అంటే నేను అర్థం కోల్పోవాలని కాదు, అవసరం అయితే కోల్పోవాల్సి వస్తే కూడా ఏం చేయాలి? మనం విడిచిపెట్టేయాలి. అది సాత్వికం అంటున్నాను. ఇది దేవుని ముందు. రెండోది మనుషుల ముందు చూద్దాం. ఎవరి ముందు? మనుషుల ముందు. ఎందుకంటే మనుషుల ముందు కూడా మనం చాలా కోపతాపం, ప్రతీకారం. దేవుడు ఏం చెప్తున్నాడంటే సాత్వికం అంటే సౌమ్యంగా ఉండడం. సాత్వికం అంటే ఏంటి? సౌమ్యంగా ఉండడం. కానీ మనుషుల ముందు మనం ఎలాగుంటాం? పగ, ప్రతీకారం, కోపం, అసూయ. ఉదాహరణకి
యేసు ప్రభువుని ఒకసారి ఆయన జీవితంలో జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. తాళ్లతోనూ కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చేవారిని రోకలు చల్లివేసి వారి బల్లలు పడదోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఇది ఏ సందర్భంలోనంటే దేవాలయాన్ని అక్కడ ఉన్నటువంటి వారు ఒక దొంగల గుహగా ఒక వ్యాపారపు ఇల్లుగా మార్చేసినప్పుడు దేవుడు వాటన్నిటినీ పారద్రోలి దేవుని మందిరాన్ని క్లీన్ చేశాడంట, శుభ్రం చేశాడంట. ఆయన్ని దేవుడై ఉండి ఏ పని చేశాడు? మన భాషలో చెప్పాలంటే సీపురు కట్ట ఎట్టుకొని దేన్ని ఏం చేశాడు? మరి మీరు ఎంత పరిచర్య చేస్తున్నారు దేవుడి కొరకు? దేవుని ముందు ఫెయిల్ అయిపోతున్నాం, మనుషుల ముందు ఫెయిల్ అయిపోతున్నాం. ఇంక నీలో సాత్వికం ఎక్కడుంది? ఒక మనిషి పట్ల కోపం చూపించకూడదు, ప్రతీకారాలు ఉండకూడదు, సౌమ్యం చూపించాలంట. దేవుడై ఉండి కుమారుడై ఉండి తను తగ్గించుకుని దేవుని మందిరాన్ని ఏం చేశాడంట? ఊడ్చాడంట. అవన్నీ పారదోలు ఏం చేశాడు? ఆయన ఊడ్చాడు, శుభ్రం చేశాడు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవాలయాన్ని శుభ్రం చేశాడు, తన యొక్క స్థితిని గతిని మార్చి తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని. అందుకే కోపపడవలసిన సమయంలో కోపపడాలి, తగ్గించుకోవాల్సిన సమయంలో తగ్గించుకోవాలి. ఆయన కోపపడ్డాడు. ఏంటి? తన దేవాలయాన్ని వ్యాపార పిల్లిగా మార్చేశాడని కోపపడ్డాడు. వెంటనే అతను తగ్గించుకొని ఏం చేశాడు? ఆ మందిరాన్ని శుభ్రం చేశాడు. ఒకసారి మనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చదివితే అక్కడ ప్రభు యొక్క గుణం గురించి రాయబడిన మాట. 28వ వచనంలో మనకు తెలుసు, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పిన దేవుడే 29వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది. దేవుడు ఎంత సాత్వికుడో తెలియాలంటే నువ్వు ఎవరి దగ్గరకు వచ్చి నేర్చుకోవాలా? ఆయన దేవుడై ఉండి అంత తగ్గించుకున్నాడండి, నేనెంత తగ్గించుకోవాలన్న గుణం రావాలంటే నువ్వు దేవుడి దగ్గర వచ్చి నేర్చుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 26వ అధ్యాయం మత్తయి సువార్త 53వ వచనాన్ని కూడా చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. నేను నా తండ్రిని వేడుకొనలేనడియు వేడుకొని ఎడ్ల ఆయన 12 సేన ఊహ్యుల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకునిచున్నావా పేతురు? పేతురు అంట వెంటనే కత్తి తీసి పక్కన ఉన్న సైనికుడు చెవి ఏం చేశాడంట? నరికేశాడంట. ఆవిడ పేతురుతో అంటున్నాడు దేవుడు యేసుక్రీస్తు, ఏమయ్యా పేతురు, నాకు చేత కాదు అనుకున్నావా? ఇప్పుడు నా తండ్రిని కానీ వేడుకుంటే ఆయన దూతల సమూహాన్ని పంపడం అనుకున్నావా? లేదు, నువ్వేమవ్వాలి తెలుసా? తగ్గాలి. ఏం చేయాలి? తగ్గాలి. దేవుని పిల్లలు తగ్గించుకోవాల్సిన విషయంలో. కానీ మనం ఏమంటున్నాం? తగ్గేదేలే లేదంటున్నాం. తగ్గకపోతే నీ జీవితం మారదు. తగ్గాలి. ఒక కుటుంబాన్ని కట్టుకోవాలంటే తగ్గాలి, నీ జీవితాన్ని బాగు చేసుకోవాలంటే తగ్గాలి, నీ బ్రతుకు బాగుండాలంటే తగ్గాలి. సాత్వికం అంటే సౌమ్యంగా ఉండడం అంటే ఏంటో తెలుసా? నువ్వు తగ్గించుకోవడం, లోబడ్డం. ఇంకపోతే పరిస్థితుల ముందు, ఇందాక దేవుని ముందు ఎలాగున్నామన్నది ఒకసారి ఆలోచన చేస్తాం, మనుషుల ముందు ఎలాగున్నదో ఆలోచన. ఇప్పుడు నీ జీవితంలోనే పరిస్థితులు ఎదురయ్యాయి, పక్కల జీవితంలో కాదు, ఎవరి పరిస్థితుల్లోనూ నీ జీవితంలోనే. ఒకసారి చూడండి, కష్టాల్లో కూడా నువ్వు ఎలాగుంటున్నావు అన్నది ఒకసారి ఆలోచన చేద్దాం. దావీదుకి ఇటువంటి అనుభవం ఎదురైందంట, కష్టం. ఏంటంటే ఆ కష్టం సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయం తీయండి. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 16వ అధ్యాయం 7వ వచనం. ఈ షిమీ నరహంతకుడా దుర్మార్గుడా, చీపో నీ వెవల వలన నువ్వు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి అత్యనిచి యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నువ్వు నరహంతకుడు కనుకనే నీ మోసంలో నువ్వు చెక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. షిమీ అనేవాడు దావీదుని ఏం చేశాడంట? శపించాడంట. ఎవరిని? ఈయన రాజు అయి ఉండి ఏం చేశాడు? శపించాడు. అప్పుడు వెంటనే చూడండి,
అభిషే అంటున్నాడంటే, ఈ సచ్చిన కుక్క, సిమి అనేవాడిని ఏమంటున్నాడంటే, ఈ సచ్చిన కుక్క నా ఏలును వాడు అని రాజువగు నిన్ను శపింపునేలా, నీ చిత్తమైతే నేను వాడిని ఏం చేస్తాను, చెరబోయి వాడిని తల ఏం చేస్తాను, సేధించి వస్తానన్నాడంట అభిషే అన్నవాడు. అప్పుడు దావీదు ఏమన్నాడని తెలుసా 10వ వచనంలో, అందుకు రాజు, సెరాయి కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వాడిని శపింపనీయండి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవు ఇయ్యగా నువ్వు ఇలాగ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాళ్ళని చెప్పి అభిషేతో తన సేవకులందరితో పలికిందేమనగా, నా కడుపు పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయించుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారంగా చేయుట ఏమి ఆశ్చర్యమో, వాని జోలుకి మానుడి, యెహోవా వానికి సెలవు ఇచ్చినాడు గనక వాడిని ఏం చేయండి, శపింపనీయండి. యెహోవా నాకు శ్రమను లక్ష్య పట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు ఏం చేసినో మేలు చేయనేమో, కాబట్టి వాడిని ఏం చేసుకునియండి. ఇప్పుడు మన భాషలో మాట్లాడదాం. ఒక ఆమె నేను తిడుతుంది, ఆ కారణంగా తిడుతుంది, నువ్వు నోరు మూసుకుంటావా? చెప్పండి అమ్మా. ఆమె తిట్టిన దానికి 2 అంతలు 3 అంతలు నీ రేంజ్లో నువ్వు రెచ్చిపోతావు. అంటే నీ జీవితాల్లో పరిస్థితులకు వచ్చేసరికి అందరికీ చెప్తావు నీతులు, బూతులు ఆడకూడదు, గొడవలు ఆడకూడదు. మరి నీ జీవితంలోకి వచ్చేసరికి నువ్వెందుకు ఆడుతున్నావు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అంటే నీలో ఏమి లేదనమాట. మాట్లాడరా, సాత్వికం లేదు. దావీదేమంటున్నాడు, దేవుడు సెలవిచ్చాడేమో ఆ షిమీ అనేవాడిని తిట్టనేవయ్యా, తిట్టనే, ఆడిని ఎందుకు మీరు ద్వేషించడం? నా సొంత కొడుకే నన్ను తరుముతా ఉన్నాడు, వాడు శపించడంలో తప్పేముంది? ఏమో ఒకవేళ ఆ శాపమే దేవుడు నాకు ఎలా మేరుతాడు, మేలుగా మారుతాడేమో, నోరు మూసుకుని నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే అప్పుడు గుర్తు రావట్లేదా సాత్వికం నీకు? అప్పుడు నీకు అసూయ పగ జ్ఞాపకం వస్తుందా? చెప్పు, ఇప్పుడు మనలో సాత్వికం ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. దేవుని ముందు ఫెయిల్ అయిపోతున్నాం, మనుషుల ముందు ఫెయిల్ అయిపోతున్నాం, వ్యక్తిగతంగా నీ జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి కూడా మనం ఏమైపోతున్నాం, ఫెయిల్ అయిపోతున్నాం. కానీ పైకి మాత్రం నేను ఎంత భక్తిపరునో భక్తిపరురాలనో. ఏది నీ సాత్వికం? ఏది సాత్వికం అంటే ఏమిటంటున్నారు? సౌమ్యంగా ఉండడం. సౌమ్యంగా ఉండడం అంటే నీ జీవితాల్లో దేవుని ముందు మనుషుల ముందు నువ్వు తగ్గింపుకొని ఉండాలి. అన్ని మాటలన్నా మనిషి ఏం మాట్లాడలేదండి. పాపంలో పట్టబడిన స్త్రీ ఇదిగో అందరూ రాళ్ళతో కొట్టడానికి వచ్చారంట. యేసు ప్రభు దగ్గర నుండి చూస్తున్నాడంట. అమ్మా నిన్ను ఎవరు చేయమనలేదా? సరే నేను కూడా నిన్నే అన్నాం. మనము తగ్గాలి, నేర్చుకోండి, సాత్విక నేర్చుకోండి దేవుని పిల్లలుగా. నోరుందని పడిపోవడం కాదు, మాటలు ఉన్నాయని మాట్లాడడం కాదు. నువ్వు దేవుని ముందు తగ్గించుకోవాలి, మనుషుల ముందు తగ్గించుకోవాలి. నీ జీవితంలో జరిగిన పరిస్థితుల వల్ల కూడా నువ్వేమవ్వాలి, తగ్గాలి. కాబట్టి ఈ సాత్వికం గురించి కూడా ఇది ఎలా పెంపొందించుకోవాలంటే సేమ్ ఇందాకాల ఏదైతే మనము విశ్వాసం గురించి నేర్చుకున్నామో ఈ సాత్వికం కూడా మన జీవితంలో పెరగాలంటే పరిశుద్ధాత్మకు లోబడాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, అనగా విధేయత చూపించాలి, ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. 4వది ప్రార్థించడం కూడా చేతనవ్వాలి. ఏమని ప్రార్థించాలి తెలుసా? దేవా నా శక్తిని నీ నియంత్రణలో ఉంచడం అని అడగడం నేర్చుకోవాలి. నాకు ఒక శక్తి ఉంది, నాకు ఒక నిగ్రహం ఉంది, అది నేను కోల్పోకుండా నీ నియంత్రణలో నేను ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థన చేయాలి. ఇది సాత్వికం. సాత్వికం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇలా చూడండి, శక్తిని కలిగి ఉండి. ఇక్కడ ఉన్న మనందరికీ శక్తి ఉందా లేదా? ఏదో ఉంది, ఒక పవర్ ఉంది. ఆ శక్తిని కలిగి ఉండి దాన్ని ప్రేమతోనూ జ్ఞానంతోనూ నియంత్రణలో ఉంచుకోవడం. ప్రేమతోనూ జ్ఞానంతోనూ నియంత్రణలో ఉంచుకోవడం అంటే ఏంటో తెలుసా? దేవుని ముందు వినయం చూపించాలి, మనుషుల ముందు సౌమ్యత చూపించాలి, పరిస్థితుల ముందు ఓర్పుని చూపించాలి. అదే సాత్వికం. దేవుని ముందు ఏం చూపించాలి? వినయం. మనుషుల ముందు ఏం చూపించాలి? సౌమ్యం. పరిస్థితుల్లో ఎలా ఉండాలి? ఓర్పుగా ఉండాలి. అప్పుడు నీలో సాత్వికం ఉన్నదని అర్థమవుతుంది. ఇక 3వది చెప్పి ముగించుకుందాం, ఆశా నిగ్రహము. ఏంటండి ఆశా నిగ్రహం? దీన్ని గ్రీక్ భాషలో ఎన్క్రెటియా అన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆత్మఫలం అనబడుతున్న ఈ 9 పరిశుద్ధాత్మ దేవుడు దీని చివర ఎందుకు పెట్టాడంటే ఇలా చూడండి, ఆశా నిగ్రహాన్ని ఏమన్నారు తెలుసా? మిగిలిన 8 బాడీ గార్డ్ అంట. మిగిలిన 8 ఏంటి? బాడీ గార్డు. ఈ ఆశా నిగ్రహం అనే మాటకు అర్థం ఏంటంటే ఇలా చూడండి, నీకు మనసు ఉంది, ఉందా లేదా? నాకు మనసు ఉంది.
ఒకని మనస్సును, కోరికలను, అనుభూతులను, ఆశలను అదుపులో ఉంచుకోగలిగిన సామర్థ్యమే ఆశా నిగ్రహం. కోరికలను, మనసుని, అనుభూతుల్ని, ఆశలను అదుపులో ఉంచుకోవడమే సామర్థ్యం. అంటే దేవుని యొక్క ఆత్మశక్తి లేకుండా ఈ ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండడం అసాధ్యం. దేవుని యొక్క ఆత్మశక్తి లేకుండా నేను నిగ్రహించుకుంటానంటే నీ వల్ల పని అయ్యేది కాదు. ఓ రకంగా చెప్పాలంటే ఇందులోనే ఒకని వివాహ యొక్క సంబంధమైన వాగ్దానాలు, పవిత్రత, సత్యలత అన్నీ కూడా ఈ ఆశా నిగ్రహంలో ఉన్నాయి. ఒకసారి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. ఆశా నిగ్రహం గురించి మనకి ఇంకా అర్థమయ్యేలా ఒకసారి గుర్తు చేసుకుందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. అమ్మా, ప్రాకారం లేక పాడైన పురము ఎంత తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతే. ఇలా చూడండి, ఒక ఇల్లు ఉందంట, చుట్టూ ప్రహరీ గోడ లేదంట. ఇప్పుడు ఆ పురమో లేదా ఇల్లు ఏమైపోయిందంట? పాడైపోయిందంట. ఎందుకు పాడైపోయింది? బయట నుంచి వచ్చేటువంటి శత్రుదాడుల వల్ల, లేకపోతే బయట నుంచి వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల అలాగేనంట ఒక్కడంట తన మనసును కూడా అణుచుకోలేకపోతే పాడైపోయిన పురము ప్రాకారం లేక ఎలా పాడైపోయిందో వీడి మనసును కూడా అదుపులో ఉంచుకోలేకపోవడం వల్ల వీడు పాడైపోతాడంట. అందుకే సామెతల గ్రంథం 16వ అధ్యాయం కూడా చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం కూడా చూడండి. 32వ వచనం, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఒకటి పట్టణాన్ని పట్టుకున్నంత బలం ఉందంట, కానీ తన మనసును కంట్రోల్ చేసుకునే సామర్థ్యం లేదంట. అంటే ఏది ముఖ్యం? ఇప్పుడు నువ్వు పట్టణాన్ని పట్టుకోవడం ముఖ్యం కాదు, నీ మనసును కంట్రోల్లో పెట్టుకోవడం ముఖ్యం. ఆశా నిగ్రహం అంటే నీకున్న కోరికలు, అనుభూతులు, ఆశలు ఇవన్నీ అదుపులో ఉంచుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉండడమే ఆశా నిగ్రహము. ఇంతకుముందు మనం శరీర కార్యాలు అనబడుతున్న 19 జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 19 శరీర కార్యాలు చేయకుండా ఉండాలంటే నీకేముండాలి తెలుసా? ఆశా నిగ్రహం ఉండాలి. ఏముండాలి? ఆశా నిగ్రహం ఉండాలి. ఆ 19 కార్యాలు ఒకసారి చూడండి. ఏంటి శరీర కార్యాలు? స్పష్టమైనవి: జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధాలు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట్లు ఇవన్నీ మన జీవితంలో చేయకుండా ఉండాలంటే నీకేం ఉండాలన్నమాట? ఆశా నిగ్రహం ఉండాలా. ఎట్ ద సేమ్ టైము ఆత్మఫలం అనబడుతున్న ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, నమ్మకత్వం, విశ్వాసము, చివరికి ఇప్పుడు చదివిందేంటి? సాత్వికము. ఇవి కూడా నీ జీవితంలో ఫలించాలంటే నీలో ఏముండాలా? ఆశా నిగ్రహం ఉండాలి. అందుకే వీటన్నిటికి బాడీ గార్డ్ లాంటిదని ఆశా నిగ్రహాన్ని మనం చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఇలా చూడండి, విశ్వాసులు ఆశలను వదులుకోవడం కాదు, నీకున్న ఆశలు దేవుని ఇష్టానికి లోపరుచుకునే విధంగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఇక్కడ ఉండి ఆలకిస్తున్నారా? మీ మనసు పిల్లల మీదకి వెళ్తుంది. ఆశా నిగ్రహం అంటే నీకున్న ఆశలు వదిలేసుకోమని కాదు, నీకున్న ఆశలు దేవుని ఇష్టానికి లోబడే విధంగా మలుచుకోవడం. నీకు ఎన్ని ఆశలు అంటూ ఉండి ఆ ఆశ దేవునికి ఇష్టానికి ఉందా లేదని ఒక ఆలోచన చేయి. అందుకు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆశా నిగ్రహం నిన్ను రక్షిస్తుంది. నిన్ను ఏం చేస్తుంది? రక్షిస్తుంది ప్రతికూలతలో. అలాగే నిన్ను నియంత్రిస్తుంది కూడా. నిన్ను రక్షిస్తుంది, నిన్ను నియంత్రిస్తుంది. సో ఈ ఆశా నిగ్రహం గురించి 4 ప్రధానమైనటువంటి ముఖ్య మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది శరీరాశలు. ఏ ఆశలు? శరీరాశలు. ఇందాక చదివాం కదా. వాటితో పాటు ఆహారం, నిద్ర, కోరికలు అధిక మోతాదులో ఎక్కువగా విపరీతంగా కలిగి ఉన్నప్పుడు నువ్వు వాటిని చేయకుండా ఉండడం, నువ్వు అదుపులో ఉంచుకోవడం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు 10 మంది పోరాడువాడు ప్రతివాడు అన్ని విషయాల ముందు మితంగా ఉండెను, వాడు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే
అక్షయమగు కిరీటం పొందుడుకును మితముగా ఉన్నాము. అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకడు ఈ లోక సంబంధమైన కిరీటాన్ని పొందుకోవడానికంట డైట్ మెయింటెనెన్స్ చేస్తాడంట. ఆడికి అన్నీ తినాలని ఉన్నా సరే ఏం చేయడంట? తిండంట. కానీ అక్షయమగు కిరీటాన్ని పొందుకోవడానికి మనం ఎంత నిగ్రహం కలిగి ఉండాలో అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా చూడండి, నీకు ఇష్టమైనదే ఎదురుకుంటే కనపడుతుంది, అదంటే నీకు చాలా ఇష్టం, కానీ ఏం కలిగి ఉండాలి తెలుసు? అక్కడ నిగ్రహం కలిగి ఉండాలి. నీకు ఎంత ఇష్టమైనదైనా సరే అదుపులో ఉంచుకోవాలి. అందులో ఒకటి శరీర సంబంధమైనవి అయితే, రెండోది మాటల విషయంలో ఆలోచన చేద్దాం. కొంతమంది అబద్ధాలు, దోషంలో, అతి మాటలు ఏమి నియంత్రించుకోరండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి. అంటే నీకు అక్కడ ఏం లేదనమాట, ఆశా నిగ్రహం లేదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉన్నది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టి వాడు లోపము లేనివాడే, తన సర్వ శరీరాన్ని స్వాధీనముంచుకును శక్తి గలవాడు అగును. అంటే ఈ రోజున మనుషులు ఎందులో తప్పిపోతున్నారు? మాటల్లో. అన్నీ అబద్ధాలే. నేను దేవుని పిల్లని, దేవుని బిడ్డని, అబద్ధం ఆడకూడదు, అబద్ధానికి జనకుడు అపవాదు గారు ఉన్నాడు, ఆడికిలా నేను మాట్లాడకూడదని క్రైస్తవులు అనుకోవట్లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే నీకు మాటల్లో కూడా ఏం లేదనమాట, నిగ్రహం లేదు. మూడోది ఆలోచనలు. ఆలోచనలు ఎక్కడే ఉంటావు, ఎక్కడెక్కడో పరిగెడతాయి. అందులో కోపము, ద్వేషము, పగ, అసూయ, లైంగికపరమైన ఆలోచనలు. ఇందులోనూ కూడా మనకేం ఉండట్లేదు, నిగ్రహము ఉండట్లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మేము విత్కరములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ప్రతి ఆలోచన ఎవరికి లోబడినట్టు ఉండాలంట? దేవునికి. మరి మన ఆలోచనలు ఒకరిని పాడు చేయాలనే, ఒకరిని నష్టపరచాలనే, పగ, అసూయ. చెప్తుంటే మాకు గాదులు అన్నిటికీ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఉన్న మనకని నేను బాధపడుతున్నాను, ఇవన్నీ మనలో ఉన్నాయని నేను గమనిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నాలుగోది సమయము, ధనము. ఇందులో కూడా నిగ్రహం ఉండలేదు మనిషికి. టీవీ ఇష్టం వచ్చినట్టు చెప్పి చూస్తున్నారు, సెల్ ఫోన్లు ఇష్టం వచ్చినట్టు చెప్పు, సోషల్ మీడియా, షాపింగు, అవసరం ఉన్నా లేకపోయినా ఇందులో కూడా ఏమీ లేదు, నిగ్రహము లేదు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని ప్రణాళికలు అనుగుణంగా ఈరోజు మనిషి సమయాన్ని కేటాయించలేకపోతున్నాడు. అందుకే ఎపిసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా ఉంది. ఎపిసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఏమని రాయబడినది? 16వ వచనంలో, ఇదిగో దినాలు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకొనిచు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసి. సమయం పోనీయొద్దు అంటున్నాడు. మనకేమో టైం చాలట్లేదు, ప్రార్థన రావడానికి టైం చాలట్లేదు. ఏం చేస్తున్నారా టైంలో అంటే మీరు సినిమాలు, సీరియల్ చూస్తున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు కష్టం అనుకున్నా, నష్టం అనుకున్నా, ఇక్కడ ప్రార్థన జరుగుతున్న సమయంలో మీరు ఇంటికాడ సమయంలో ఏం చూస్తున్నారో అది మీకు శాపము. దేవుడు వాక్యం చెప్తుంది, సమయాన్ని పాడు చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోండి, దేవుని వాక్యం వినండి, ఆయన పాదాలు చెందపడండి, ఇదిగో మీ కుటుంబం వరకు అంగలార్చండి అని దేవుని వాక్యం చెప్తుంటే నీకు బోలు సమయం ఉందనుకుని ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు. వాక్యం ఏం చెప్తుంది? సమయం, దినాలు చెడ్డవంట. ఏంటండి దినాలు చెడ్డవంటే? ఆదివారం చెడ్డదు, మంగళవారం చెడ్డదు కాదు, దినాలు మనుషులు చెడ్డోళ్ళు. అన్ని దినాలు మంచివే, కానీ ఈ దినాల్లో ఉన్న మనుషులు చెడ్డోళ్ళు. మంచోడు అనుకున్నవాడు నీకేం చేస్తాడు? కీడు చేస్తాడు. అందుకే మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాకుండా ఎలా బతకమన్నాడు? జ్ఞానులుగా బ్రతకడానికి జాగ్రత్త పడమన్నాడు. ఈ రోజున మనకి సమయం, ధనం విషయంలో కూడా కంట్రోల్ లేదు. డబ్బు ఉందని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు, వెనకాల అప్పులు ఉన్నాయనే విషయం మర్చిపోతున్నారు. ఒక అప్పును తీర్చడానికి ఇంకో అప్పు చేస్తున్నాం. అంటే ఇందులో కూడా మనకేం లేదు, నిగ్రహం లేదు. సమయంలో, ధనంలో, ఆలోచనలో, మాటల్లో, శరీర ఆశల్లో ఎందులోనే నిగ్రహాలు లేదు. మరలా చెప్తున్నాను, ఈ ఆశా నిగ్రహం లేదంటే నువ్వు మిగిలిన వాటిలో కూడా ఏమైపోతున్నావు? ఫెయిల్ అయిపోతున్నావు. యేసుక్రీస్తు జీవిత విషయంలో కొన్ని జరిగిని చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ప్రభువును శోధించే సమయంలో ఆయన అన్న మాట, సాతానుడు వచ్చి, ఇదిగో నువ్వు నాకు మొక్కుని ఎళ్ళా, లేదా ఈ రాళ్ళును నువ్వు రొట్టెలుగా చేసుకుని వెళ్ళాలన్నప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు
దేవుని నోట నుంచి మాట వాళ్ళని బ్రతుకునని నిగ్రహాన్ని చూపించాడు. అంతేకాదు యేసుప్రభు శిలువ మీద ఎంతో నొప్పి బాధ అనుభవిస్తున్నా ప్రజలను చూసి అన్నాడు, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరికి తెలియదని నిగ్రహాన్ని చూపించాడు. అంతేకాదు పేతురు కత్తి తీసి సైనికుడికి చెవిని నరికినప్పుడు ఇదిగో దేవుడు తన కోపాన్ని నియంత్రించుకుని పేతుని గద్దించాడు తప్ప తన యొక్క బలాన్ని ఉపయోగించుకోలేదు. ఫైనల్గా ఈ ఆశా నిగ్రహాన్ని కూడా ఎలా పెంపొందించుకోవాలంటే సేమ్ పరిశుద్ధాత్మకు లోబడండి, వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. అంతేకాదు దేవుడు ఏదైతే మనకు బోధించాడో దాని ప్రకారంగా జీవించండి. ఈ ఆత్మఫలం అనబడుతున్న ఈ 9 కూడా నీలో లేకపోతే ఇలా కూడా చూడండి, మీరు ఫలించలేదని అర్థం. ఏం చేయలేదు? ఫలించలేదు అంటే ఆ పండు తినడానికి యోగ్యంగా లేదు. మరలా చెప్తున్నాను, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం, ఈ 9 కూడా మన జీవితాల్లో ఉండాలి. అప్పుడు నువ్వు ఫలిస్తున్నావు అని అర్థం. మన వాళ్ళకి ఫలం అంటే ఏంటి తెలుసా? మేడ మీద మేడ కట్టేసుకున్నారండి, దేవుడు భలే దీవించాడండి. ఉద్యోగం వచ్చిందండి, భలే దీవించాడండి. వ్యాపారంలో భలే అభివృద్ధి చెందిపోయారండి, భలే ఆశీర్వదింపబడ్డారండి. ఇది కాదు ఫలింపు. ఈ 9 లక్షణాలు ఉంటేనే ఫలింపు. నీకు భౌతికమైన దాన్ని బట్టి ఫలింపు అనుకుంటున్నావేమో. మరలా చెప్తున్నాను, దేవుడు నియమానికి లోక నియమానికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది అంటాను కదా. వాడు చాలా బ్లెస్ చేయబడ్డాడండి. ఎలా చెప్తున్నారండి మీరు? కార్లు ఉన్నాయండి, 3 కార్లు ఉన్నాయండి, 4 ఎకరాల భూమి ఉందండి, 5 అంతస్తుల బిల్డింగ్ ఉందండి, కొన్ని కాసులో బంగారం ఉందండి. దేవుడు భలే దీవించాడండి. అప్పుడు వాక్యం తెలిసినవాడు అయితే ఆడిలో ప్రేమ ఉందా, సంతోషం ఉందా, సమాధానం ఉందా, దీర్ఘశాంతం ఉందా, దయాలత్వం ఉందా, మంచితనం ఉందా, విశ్వాసం ఉందా, సాత్వికం ఉందా, ఆశా నిగ్రహం ఉందా? పాస్టర్ గారు మీరు చెప్పేవన్నీ ఆళ్ళు ఏం కనపడతలేదండి. అయితే ఆడు ఫలించలేదండి. ఫలింపు అంటే ఏంటనుకుంటున్నారు మీరు? అర్థం చేసుకోండి. ఫలింపు అంటే ఇది ఫలింపు అంటే ఇటువంటి మనలో ఉన్నాయా లేదన్నది ఈ పూట కూడా మనం ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాను, శరీర కార్యాలు అనబడుతున్న 19 విడిచిపెట్టాలి, ఆత్మఫలం అనబడుతున్న ఈ 9 కూడా మనము కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు సంపూర్ణమైన క్రైస్తవుడు. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి మనము సరి చేసుకుందాం.